హే ఆరెంజ్ ఆర్మీ, నేను మీ అలంపల్లి కార్తిక్. ఈ రోజు మీ ముందుకి రావడానికి రీజన్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అసలు ఏంది? ఎక్కడ చూసినా ఇదే వైరల్ న్యూస్. సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈసారి ఇండియా కొడుతుందా, ఈసారి ఇండియా గెలుస్తుందా, అసలు ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఏంటి? వాట్ ఈస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ? ఇది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వాట్ ఈస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, దీని వెనకాల హిస్టరీ ఏముంది, అసలు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్లీ లాస్ట్ టైం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరు గెలిచారో మన అందరికీ తెలుసు. రిషబ్ పంత్ తన పొటెన్షియల్ తో లాస్ట్ టైం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఇండియాకి చేరువ చేసి, లాస్ట్ టైం రిషబ్ పంత్ తన పొటెన్షియల్ యూజ్ చేసుకుని సూపర్ బ్యాటింగ్ తో మన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది గెలిపించాడు. అసలు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది హిస్టరీ చాలా మందికి తెలియదు. మన తెలుగు ఫ్యాన్స్ కావచ్చు, ఇండియన్ ఫ్యాన్స్ కావచ్చు, చాలా మందికి తెలియదు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి చెప్పడానికి ఈరోజు మీ ముందుకి నేను వచ్చేసాను. జనరలీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే మన ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్. సో ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఏంటి, ఇది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో అది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది 2 లెజెండరీ క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అలాగే ఆస్ట్రేలియన్ ఫార్మర్ కెప్టెన్ అలాన్ బోర్డర్, వీళ్ళిద్దరు లెజెండరీ క్యాప్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి అనేది పేరు వచ్చింది. ఇంతకుముందు ఇండియాలో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ అనేది జరిగేది, లాంగ్ టెస్ట్ సిరీస్, ఫైవ్ టెస్ట్ సిరీస్ అనేది జరిగేవి. దాని తర్వాత అడిలెడ్ లో కానీ, ఓవల్ లో కానీ, సిడ్నీలో కానీ, ఆస్ట్రేలియా కూడా టెస్ట్ సిరీస్ జరుగుతుండే. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో చాలా మంచి రైవలరీ ఉండేది, ఒక పోటీతనం ఉండేది. ఆస్ట్రేలియా కంబ్యాక్ ఇవ్వడం, మళ్ళీ ఇండియా కంబ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ రైవల్రీ జరుగుతుండే. సో ఆ పీక్ కాంపిటీషన్ లో అలాన్ బోర్డర్ అనేది చాలా బెస్ట్ ప్లేయర్ అయిన ఆస్ట్రేలియా క్యాప్టెన్, మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ క్యాప్టెన్ అంటే అలాన్ బోర్డర్ అనే చెప్తారు ఎవరైనా సరే. కమింగ్ బ్యాక్ టు ఇండియాలో సునీల్ గవాస్కర్ హీజ్ ఎ లెజెండ్. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన టెస్ట్ లో చేసిన రన్స్ చాలా ఇంపాక్ట్ చూపించింది మన ఇండియన్ క్రికెట్ లో. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఇట్లా చాలా మంది లెజెండ్స్ ఉన్నారు. సో సునీల్ గవాస్కర్ ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ దాంతో పాటు అలాన్ బోర్డర్ కి ఇద్దరికి రైవలరీ బాగుండేది. సో వాళ్ళని బేస్ చేసుకొని అలాన్ బోర్డర్ నుంచి బోర్డర్, సునీల్ గవాస్కర్ నుంచి గవాస్కర్, ఈ 2 పేరుని క్లబ్ చేసి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది పేరు వచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు హిస్టరీ, ఫస్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ పేరు పెట్టి మన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ఎక్కడ జరిగిందంటే అది మన ఇండియాలోనే జరిగింది. అది 1996 నుంచి 1997 ఈ సిరీస్ అప్పుడు జరిగింది. ఆ సిరీస్ అనేది ఇండియాలోనే జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఫిరోజ్ కోట్ల, ఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్, ఈ సిరీస్ అనేది. సో దీంట్లో స్పెషల్ మూమెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఒక స్పెషల్ మూమెంట్. దాంతో పాటు మన లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా, మాస్టర్ బ్లాస్టర్, ఆయన ఫస్ట్ టెస్ట్ క్యాప్టెన్ అయ్యింది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996 లోనే. సో అంత స్పెషల్ మనకి ఆ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996-1997 అప్పుడు మనం గెలిచాము. దానితో పాటు అది రైవలరీ అయితా పోతుంది. ఇండియాలో అయితే మ్యాచెస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీది, ఆస్ట్రేలియాలో అవుతుంది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. కానీ ఓవరాల్ గా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది టోటలీ 16 సిరీస్ అయింది మన ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో. 16 సిరీస్ లో కూడా ప్యూర్ ఇండియన్ డామినేషన్. ఎందుకంటే అవుట్ ఆఫ్ 16 10 సిరీస్ ఇండియానే గెలిచింది డామినేషన్ తో. దాంతో పాటు ఒక రిటెన్షన్ కూడా జరిగింది, అంటే 10 టైమ్స్ గెలవడం, దాంతో పాటు ఒకసారి ఈక్వల్ అయింది అనమాట, డ్రా అయింది. దాంతో పాటు ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మందికి తెలియదు, అరే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇన్ కేస్ డ్రా అయితే ఏమవుతుందరా అంటే, డ్రా అయితే కప్ అనేది షేర్ చేసుకోరు. ఇంతకు ముందు ప్రీవియస్ గా ఎవరైతే ట్రోఫీని గెలిచారో, వెదర్ ఇట్ మైట్ బి ఇండియా ఆర్ ఇట్ మైట్ బి ఆస్ట్రేలియా, ఎవరైతే గెలిచారో తిరిగి కప్పు వాళ్ళకే చెందుతుంది. సో దట్ అంత ప్రీషియస్ అనమాట బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది. డే బై డే అప్పటి సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ఎరా నుంచి ఇప్పటి వరకు మన ఆస్ట్రేలియాలో కూడా లెజెండరీ ప్లేయర్స్ వస్తున్నారు, మన ఇండియన్ టీం నుంచి లెజెండరీ ప్లేయర్స్ వస్తున్నారు. యాషెస్ తో ఈక్వల్ గా ద మోస్ట్ అవైటెడ్, ద మోస్ట్ పవర్ఫుల్, ద మోస్ట్ వైరల్ ట్రోఫీ అవుతుందో టెస్ట్ సిరీస్, ఇంట్రెస్టింగ్ ట్రోఫీ సిరీస్ అవుతుందో అది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మాత్రమే. సో మీరు అనుకోవచ్చు, అరే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలా టెస్ట్ సిరీస్ అంటే బ్యాట్స్మెన్ కి చాలా మంచి అవకాశం. ఎందుకంటే 5 డే కంటిన్యూగా బ్యాటింగ్ చేయొచ్చు. ఒక టీమ్ ని టెస్ట్ సిరీస్ ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే 5 days జరుగుతుంది. ఒక క్రికెట్ అనేది 5 days జరగడం వల్ల టెస్ట్ సిరీస్ ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే, సెకండ్ థర్డ్ డే రోజు కూడా మొత్తం కింద పడిపోయిన టీం కూడా ఒకటేసారి ఒక బ్యాట్స్మెన్ మళ్ళీ విన్నింగ్ స్టేజ్ కి తీసుకురావచ్చు. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది టెస్ట్ మ్యాచ్. అదొక ఓన్లీ ప్యూర్ క్రికెట్ ఫ్యాన్ కే తెలుస్తుంది టెస్ట్ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో, వేరే వాళ్ళకి తెలియదు. సో
ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది మనం మాట్లాడుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మోస్ట్ రన్ చేసింది అది మన ఇండియానే, అది మన లెజెండ్ సచిన్ టెండూల్కర్, లిటిల్ మాస్టర్ బ్లాస్టర్. సో నెంబర్ ఆఫ్ వికెట్స్ కూడా ఎవరు తీస్తారో మీరు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసింది మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో నెథన్ లాయన్. ఆయన 116 వికెట్స్ తీశారు. ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్, స్పిన్ మీకు తెలిసిందే, చాలా మంచి స్పిన్ బౌలింగ్ చేస్తాడు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు లేటెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, లాస్ట్ టైం ఎలాగైతే మనం డామినేట్ చేసి గబ్బా టెస్ట్ సిరీస్ అంటే మన ఫ్యాన్స్ అందరికీ అసలు గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ టైంలో మనం అంత డామినేట్ చేసిన తర్వాత ఈ ఇయర్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉన్నది కదా, నెక్స్ట్ వచ్చేది అదే నెక్స్ట్ మంత్. సో దట్ ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మనకి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉంటాయి. సో స్క్వాడ్ ఓవరాల్ సెలెక్ట్ అయితే ఆబ్వియస్లీ రోహిత్ శర్మ ఇస్ ద కెప్టెన్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షదీప్, దాంతోపాటు మొహమ్మద్ సిరాజ్, చాలా మంది, ధ్రువ్ జువెల్, ఇలా యంగ్ టాలెంట్స్ ని కూడా తీసుకొని మన ఇండియాలో అంటే టెస్ట్ సిరీస్ ఆడాలంటే టెస్ట్ ప్లేయర్ అంటే చాలా కరేజ్ ఉండాలి, దాంతోపాటు చాలా టాలెంట్ ఉండాలి, దాంతోపాటు చాలా పేషెన్స్ కూడా ఉండాలి. కాబట్టి సీనియర్ ప్లేయర్స్ ని తీసుకుంటారు. కానీ మన బీసీసీఐని కొంచెం మెచ్చుకోవాల్సిన, చాలా మెచ్చుకోవాలి, కానీ జనరల్లీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన యంగ్ టాలెంట్స్ ని కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తీసుకొని వచ్చి వాళ్ళ టాలెంట్ ని కూడా బయటికి తేనికి ట్రై చేస్తుంది. ఎగ్జాంపుల్ మన నితీష్ కుమార్ రెడ్డి, ఇంతకు ముందు గౌతమ్ గంభీర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు నితీష్ కుమార్ రెడ్డిలో కూడా చాలా టాలెంట్ ఉంది, చాలా ఫైర్ ఉంది. హీ మే బి కేపబుల్ ఫర్ అండ్ హీ విల్ కేపబుల్ ఫర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అండ్ ఈస్ ద బిగ్ థింగ్ ఫర్ ఇండియా. సో గౌతమ్ గంభీర్ అంత మంచి ప్లేయర్, వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయరే మనకి ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు మన నితీష్ కుమార్ రెడ్డి అన్న ఎంత మంచి ప్లేయరో. సో ఆల్ ది బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి అన్న మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి. దాంతో పాటు మన ఆస్ట్రేలియా టీం కూడా చూసుకుంటే ఆస్ట్రేలియా టీంలో ప్యాట్ కమిన్స్, నెథన్ లాయన్, మళ్ళీ అలెక్స్ కేరీ, దాంతోపాటు మిచిల్ స్టార్క్, మిచిల్ మార్ష్, వీళ్ళందరూ లెజెండరీ ప్లేయర్స్. సో వీళ్ళందరితో పాటు మనకి ఉస్మాన్ ఖవాజా, తెలిసే ఎంత డేంజరస్ ఓపెనర్ అయినా ఉస్మాన్ ఖవాజా. సో ఈ పీక్ టీం, దాంతోపాటు పీక్ ఇండియన్ టీం ఎప్పుడైనా సరే అంత మంచి రైవలరీ ఉంటుంది. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా పీక్ లో ఉంటుంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి. సో ఇది మేము ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియోతో పాటు ప్రతి ఒక్క తెలుగు ఫ్యాన్ తో పాటు ప్రతి ఒక్క ఇండియన్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో, అది ఎంత వాల్యుబుల్ మన ఇండియాకి, అది మీరు తెలుసుకోవాలనే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, అల్లంపల్లి కార్తిక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆరెంజ్ ఆర్మీ ఇన్సైడర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.